అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. తెలుగు సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు నటులలో అందరికంటే ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారు 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్స్ చేశారు. ఆ సినిమాల విశేషాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కృష్ణ గారు మొదటిసారి 3 పాత్రలలో నటించి మెప్పించిన చిత్రం కుమారరాజా. ఈ సినిమా 1978 అక్టోబర్ 6న విడుదలైంది. తండ్రిగా ట్విన్ బ్రదర్స్గా కృష్ణ గారు నటించారు. ఈ చిత్రానికి కేవి మహాదేవన్ గారు సంగీతం అందించారు. 1978లో విడుదలైన రాజ్ కుమార్ గారి శంకర్ గురు అనే కన్నడ సినిమాకు రీమేక్ ఇది. నెక్స్ట్ సినిమా డాక్టర్ సినీ యాక్టర్. ఇది 1982 ఏప్రిల్ 9న విడుదలైంది. ఈ చిత్రానికి విజయ నిర్మల గారు దర్శకత్వం వహించారు. డాక్టర్గా యాక్టర్గా నటించి మెప్పించారు కృష్ణ గారు. ఛత్రపతి శివాజీ మహారాజ్గా కూడా కొద్దిసేపు కనిపించారు ఈ సినిమాలో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, దాసర్ గారు కొన్ని సన్నివేశాల్లో తలుక్కున మెరిశారు. తర్వాత సినిమా 1982 సెప్టెంబర్ 3న విడుదలైన పగబట్టిన సింహం. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. రౌడీగా, పోలీస్గా, లాయర్గా మంచి వేరియేషన్స్ చూపించారు కృష్ణ గారు. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ సిరిపురం మొనగాడు. 1983 జూన్ 1న విడుదలైన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ గారు డైలాగ్స్ రాశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మూవీ 1984 ఫిబ్రవరి 16న విడుదలైన రక్త సంబంధం. ఈ సినిమాకు విజయ నిర్మల గారు దర్శకత్వం వహించారు. కృష్ణ గారు చేసిన అందవికారమైన పాత్ర ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. తర్వాత సినిమా 1984 ఆగస్టు 9న విడుదలైన బంగారు కాపురం. డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కృష్ణ గారు కలిసి తీసిన 2వ ట్రిపుల్ రోల్ మూవీ ఇది. కృష్ణ గారు ట్రిపుల్ రోల్స్లో నటించిన చివరి చిత్రం బొబ్బిలి దొర. 1997 ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రంలో క్లైమాక్స్ చాలా బాగుంటుంది. బొబ్బిలి దొర అనే పాత్రలో కృష్ణ గారి నటన చాలా హుందాగా, పవర్ఫుల్గా ఉంటుంది. కృష్ణ గారి తర్వాత ఈ సినిమాలో తనికెళ్ళ భరణి గారి పాత్ర చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.